వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాజకీయంగా ఇది చాలా రోజుల నుంచి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి స్థాయిలో దీనిపైన స్పందించడం, దానికి కౌంటర్గా బీఆర్ఎస్ నేతలు కూడా స్పందించడం అనేది మళ్ళీ స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బేసిక్ పాయింట్ కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినంత వరకు ఏమాత్రం నిబంధనలు పాటించలేదు. నిర్మాణానికి వ్యయానికి సంబంధించి లక్షల కోట్ల రూపాయలను వృధా చేశారు. ఎక్కడ ప్రాజెక్టు కట్టాలో అక్కడ కట్టకుండా తమకు అనుకూలమైన ప్రాంతాల్లో లేకపోతే ఎక్కడ కాంట్రాక్టర్లకు కానీ తమకు కానీ ఉపయోగపడుతుందో ఆ ప్రాంతాలను ఎంపిక చేసుకొని అక్కడ మాత్రమే ప్రాజెక్టు నిర్మాణం చేశారు. కానీ నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రస్తుతం పెద్ద ఒక సమస్యగా మారింది. అన్నిటికీ సంబంధించినంత వరకు కర్త కర్మ క్రియ ఎవరైతే ఉన్నారో అది ఖచ్చితంగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కు మాత్రమే ఈ మొత్తం తప్పు కానీ పాపం కానీ మొత్తం ఆయనకే దక్కుతుందని చెప్పేసి స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. చాలా అంశాలను కూడా ఆయన ప్రస్తావించి వచ్చారు. ఎందుకంటే గత 2-3 రోజులుగా కాళేశ్వరం అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కానీ కాంగ్రెస్ నేతలు కానీ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం అంశానికి సంబంధించినంత వరకు ప్రజాప్రతినిధులకు కానీ ఇతరులకు వివరించేందుకు ఒక ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాదు ఇతరులను ఆహ్వానించి అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరుగుతుందన్న అంశాన్ని ఆయన వివరంగా వెల్లడించారు. 2-3 అంశాలను మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ మొత్తం ప్రాజెక్టుకి సంబంధించి రేవంత్ రెడ్డి ఏ అంశాలను ప్రస్తావిస్తున్నారు. పాయింట్ 1, రేవంత్ రెడ్డి చెప్తున్న ప్రకారం అయితే ప్రాజెక్టు నిర్మాణం అనేది ఒక పెద్ద తప్పు. ప్రభుత్వం ఎంచుకున్న ఏదైతే విధానం ఉందో అది దానివల్ల వ్యయానికి సంబంధించినంత వరకు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినంత వరకు ప్రభుత్వంపై భారం పడింది. దీనివల్ల పెద్దగా ఉపయోగం జరగలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ సాగునీటికి సంబంధించినంత వరకు ఏమాత్రం లేదు. పదే పదే బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా మేడిగడ్డ వద్ద ప్రస్తుతం వాటర్ లేదనేది రేవంత్ రెడ్డి వాదిస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తున్న ప్రకారం అయితే మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద నీరే లేనప్పుడు ఏ రకంగా నిల్వ చేసుకోవాలి, నిల్వ చేసుకోవడానికి వాటర్కి సంబంధించిన సోర్స్ రావట్లేదు. అక్కడ నిల్వ చేసుకొని మళ్ళీ దాన్ని బయటికి చెరువులకు కానీ లేకపోతే ఇతర కెనాల్స్కి కానీ విడుదల చేయడానికి ప్రభుత్వం వద్ద ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అందుకోసమే తాము ఆ నీటిని విడుదల చేయలేకపోతున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టుకి సంబంధించినంత వరకు 3 వ్యక్తులను ఆయన విమర్శించారు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ఇప్పుడు ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న అప్పుడు మంత్రిగా పనిచేసిన కేటీఆర్, అదేవిధంగా అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఈ 3 మాత్రమే ఈ మొత్తం తప్పు చేశారు. నిజానికి శిక్ష అంటూ పడితే ఖచ్చితంగా వీళ్ళకి పడాలి. ముఖ్యంగా ఉరి తీయాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా ఉరి తీయాలనుకుంటే అది కేసీఆర్ని మాత్రమే తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ మొత్తం తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారు. తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినంత వరకు తన సొంత తెలివిని ఉపయోగించారు. కానీ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు కానీ తమ్మిడి హడ్డి అనేదైతే ప్రాజెక్టు ఉందో దాని నిర్మాణానికి సంబంధించినంత వరకు మహారాష్ట్రతో ఎందుకు చర్చలు జరపలేదు? అక్కడ చర్చలు జరుపుంటే దాదాపు 152 అడుగుల ఎత్తున ప్రాజెక్టు నిర్మించడానికి కొంత అవకాశం ఉండే, వాళ్ళు కూడా అవకాశం ఇస్తుండ్రు. కానీ వాటన్నిటినీ ఏమీ పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, కేసీఆర్ సొంత తెలివితేటలు వాడడం వల్ల ఈ ప్రాజెక్టు ప్రస్తుతం భారంగా మారింది. కాళేశ్వరంకి మొత్తానికి తప్పెవరిదైతుందే అది మొత్తానికి కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి కాళేశ్వరం అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏ రకంగా స్పందించారు ఇప్పుడు చూద్దాం. జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి సరిదిద్దడం ఇంకో పెద్ద తప్పుగా మారింది అనుకో, అది అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. సరిదిద్దే ముసుగులో చిన్న తప్పు కంటే ఇంకా పెద్ద తప్పు జరిగిందనంటే నష్టం వస్తుంది. కాబట్టి అందుకే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్కి ప్రాధాన్యత ఇస్తున్నాము, అందుకే ఫీజు ఇచ్చి ఎంగేజ్ చేస్తున్నాము, ఉచిత సలహాలు కాకుండా. మరి ఎందుకు మీరు ముందుకు రారు? మీకు బాధ్యత లేదా? మీరు జీతభత్యాలు తీసుకుంటలేరా? మీకు హోదా లేదా? మీకు జీతభత్యాలు ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది, ప్రజలు మీరు సభకు వచ్చి మాట్లాడాలని చెప్తున్నారు, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ని రకాలుగా చెప్పినా మీరు తప్పించుకుంటున్నారంటే మీరు చేసిన నేరము ఘోరం మీకు తెలుసు. అందుకే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ భవన్లో ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినంత వరకు ఆయన ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. చాలా అంశాలను ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించిన అన్ని అంశాలకు సంబంధించి ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా అంశాలను ప్రస్తావించారు. కానీ క్లుప్తంగా హరీష్ రావు చెప్తున్నది ఏంటంటే మేడిగడ్డ వద్ద వాటర్ అందుబాటులో ఉంది,
అది రేవంత్ రెడ్డి చెప్తున్న దాంట్లో వాస్తవం లేదు. అక్కడి నుంచి తమకు క్రెడిట్ వస్తుందని, ఎందుకంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం మొత్తం కేసీఆర్ హయాంలో జరిగింది కనుక, బీఆర్ఎస్ హయాంలో జరిగింది కనుక బీఆర్ఎస్కి కానీ కేసీఆర్ కానీ క్రెడిట్ వస్తుందని ఏకైక ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి మేడిగడ్డ నుంచి నీటిని విడుదల చేయడానికి కొంత అంగీకరించట్లేదు. ఆయన ఆ విషయానికి సంబంధించి కావాలనే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో మేడిగడ్డ అనేది అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతం కనుకనే అక్కడ నిర్మాణం చేశాము. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరించింది. అప్పట్లో మేము పక్క రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్రతో కూడా చర్చలు జరిపి చాలా వరకు ఈ ప్రాజెక్ట్ అనేది సక్రమంగా జరిగేందుకు అన్ని రకాలుగా భారీగా లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు, కొన్ని ప్రాంతాలకు త్రాగునీటిని కూడా అందించేందుకు మేము ప్రయత్నం చేశాం. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన ఒక అంశాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా తమిడి హట్టికి సంబంధించినంతవరకు, ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వము దాన్ని అక్కడ నిర్మించేందుకు అంగీకరించింది, కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఒప్పుకోలేదన్న అంశాన్ని ప్రస్తావించడంపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ అంశానికి సంబంధించి నేను సవాల్ చేస్తున్నాను, అలాంటి డాక్యుమెంట్ మీ దగ్గర ఉందా? అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వము ఆ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని అంగీకరించినట్టుగా, మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్టుగా మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, ఇది కేవలం రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ రేవంత్ రెడ్డికి ఇప్పటికీ తమిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం కానీ నీటి నిల్వకు సంబంధించి ఏదైనా చేయాలనుకుంటే 2.5 ఏళ్ల పాటు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు దాటినప్పటికీ ఇప్పటి వరకు మహారాష్ట్రతో ఎందుకు చర్చలు జరపట్లేదు? మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వం గతంలో మాకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మేము ఆ ప్రభుత్వంతో అక్కడ చర్చలు జరిపాము. తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది, బీజేపీతో కూడా చర్చలు జరిపాం. కానీ రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణకు వచ్చిన తర్వాత ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎందుకు చర్చలు జరపలేదని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా అసెంబ్లీలో చర్చకు సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి నేను రెడీగా ఉన్నాను, ఖచ్చితంగా అన్ని అంశాలను ప్రస్తావిస్తాను. అదే సమయంలో మళ్ళీ మేము కూడా చెప్తున్నాము, తప్పు చేస్తున్నది రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళు కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేసీఆర్కి క్రెడిట్ రావద్దనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని ప్రస్తావిస్తూనే మరొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. మీరు అందరూ అంటున్నారు కనుక నాకు 3 నెలల పాటు ఇరిగేషన్ శాఖను అప్పగించండి అని చెప్పేసి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. నాకు ఎలాంటి వెహికల్ వద్దు, ప్రభుత్వ కార్యాలయం వద్దు, ఏమీ వద్దు, నాకు ఎవరిని ఇవ్వకండి. 3 నెలల పాటు నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసి కాళేశ్వరం ప్రాజెక్టు బెస్ట్ అని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్ చేశారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఏ రకమైన కౌంటర్ ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని, పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఆ క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడిహట్టి కడతాము అన్నారు, తమ్మిడిహట్టి కడతాం పీక్తాము అన్నారు. 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నెల లోపల పోయి కలిసిన నేను. కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిస్తే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే పోయి కలిసిన. స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 2 రోజులు మహారాష్ట్రలో ఉండి వెయిట్ చేసి, ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఈయనే ఉంటా అని ఆడ కూర్చొని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిలాడి వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. అంత డ్రామా మీ కంపెనీ. 2.5 ఏళ్ళల్లో తమ్మిడిహట్టి కోసం మీరు కనీసం ఒక్కసారైనా మహారాష్ట్రకు పోయినరా? 2 సంవత్సరాల 7 నెలలు పూర్తయింది. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. మీ నిజాయితీ అది, మా నిజాయితీ ఇది. మేము నెలకే పోయినాం. గవర్నమెంట్ వచ్చిన కొత్త రాష్ట్రం సంసారం కుదరక ముందే పోయినాం నెల లోపల. మరి మీరు 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు? ఎందుకు పోలేదు? అంటే మీది మాటలు తప్ప, డ్రామాలు తప్ప యాక్షన్ లేదు, సిన్సియారిటీ లేదు, నిజాయితీ లేదు. నీ ఉద్దేశం ఏంటని నేను అడుగుతా ఉన్నా. ఈజ్ ఇట్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? సోయి లేదు మీకు. గోదావరి నీళ్లు పోతుంటే నీళ్ళు ఎత్తుకోవాలనే సోయి లేదు. ఒకవైపు కరువు వచ్చింది, ఎలినెనో వచ్చింది, ప్రపంచమంతా మంచినీళ్ళకు ఆగమవుతుంది, కరువు కోరల్లో ప్రపంచం చిక్కుకపోతుంది, రైతాంగం ఆగమవుతారని చెప్పి ప్రపంచమంతా కూడా చుక్క చుక్కను ఒడిచిపెడుతుంటే నువ్వు జార విడుస్తున్నవే. దీనికి ముందు సమాధానం చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీళ్ల మంత్రిగా, ముఖ్యమంత్రిగా మీరిద్దరు ఫెయిల్ అయిపోయినరు. నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. నేను సవాల్ వేస్తున్నా,
ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? సో ఇది మొత్తానికి హరీష్ రావు వాదన ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి తమ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఏ రకమైన ప్రగతి జరిగింది, దానికి సంబంధించినంత వరకు ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి తాము చేసిన కార్యక్రమాలను ఆయన వివరించే ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు కూడా రోజుకి ఏదో రకంగా విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. ఇద్దరు కూడా 2 పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావులు ఇద్దరు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం ద్వారా కొంత ప్రజలకు తమ వాదనను వినిపించే ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది. అయితే త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.